తిరుపతిలో దొంగ ఓట్ల మ్యాటర్ హాట్ టాపిక్ గా మారుతోంది. తిరుపతిలో 30,000 దొంగ ఓట్లను మొత్తం తొలగించిన తర్వాతనే తుది జాబితాని విడుదల చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసిన జన సైనికులు సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించారు. ఇక అక్రమాలకు పాల్పడిన అందరిపైన కూడా చర్యలు తీసుకొని ఇప్పటి వరకు నమోదైన దొంగ ఓట్లన్నీ కూడా తొలగించిన తర్వాతనే ఓటరు జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపైన మరింత సమాచారం మా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున దాదాపుగా 30 నుంచి 35,000 ఓట్ల వరకు కూడా దొంగ ఓట్లు ఎక్కించి అధికార పార్టీ పెద్ద ఎత్తున అక్రమాలు చేసిందంటూ కూడా ఇప్పటికే కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇవాళ కూడా జనసేన తిరుపతిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నటువంటి అధికారులపైన కూడా పెద్ద ఎత్తున వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మనం చూడొచ్చు. సార్ చెప్పండి, ఏంటి ఈ రకంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి గత ఎన్నికలకు సంబంధించి ఎట్లా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి చంపాలనే ప్రయత్నాలు చాలాసార్లు చేసింది. ఆల్రెడీ ఎప్పుడు ఉద్యమాలు చేసినా ప్రజాపక్షం వైపు నిలబడి ఏ పార్టీ వ్యక్తి గొంతెత్తి నిలిపినా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్లు, 307 కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా లేకుండా పరిపాలించిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ ముఖ్యమంత్రి ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీ ఎలక్షన్లో ఎవరు ఎన్ని యునానిమస్లు చేసుకొస్తారన్నారంటే ప్రజాస్వామ్యాన్ని విలువించినట్ట. అంటే ప్రజలను ఓటు వేయనీయకుండా, ఓటు అనేది ఉపయోగించుకోకుండా యునానిమస్ చేయడం ఏంది? ఒక్కడు ఓటేసినా అక్కడ నామినేషన్ ఉండాలి, అక్కడ ఓటు పడాలి. అంటే యునానిమస్లు చేయమని చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రి మైండ్ సెట్ నియంత మైండ్ సెట్. అలాగే ఇన్ని రోజులు ఏమైతే చేస్తున్నారో ఉద్యమాలు చేసే వాళ్ళని ఉక్కుపాదంతో నలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా గొంతెత్తే అవకాశం ఉంటుంది. ఈరోజు క్లియర్ కట్గా తిరుపతిలో ఈ యొక్క దొంగ ఓట్ల గురించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? దొంగ ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ తేల్చింది కదా. మరి ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. ముగ్గురు సంబంధించి కింది స్థాయిలోని సిబ్బంది పైన వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళని వేధిస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే దీంట్లో పెద్ద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ వాళ్ళపైన ఎటువంటి దర్యాప్తు జరగడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఇది ఒక చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. 30,000 ఎపిక్లు డౌన్లోడ్ జరిగాయంటే దీని వెనకాల ఒక ఆఫీసరే కాదు, ఈ పని ఆఫీసర్కి చేయాల్సిన అవసరం లేదు. ఈ అవసరం ఎవరిది? రాజకీయ నాయకులది. ఆ రాజకీయ నాయకులు ఎవరు చేయించగలరు? అధికారులతో రూలింగ్ పార్టీ రాజకీయ నాయకులు చేయించగలరు. రూలింగ్ పార్టీ రాజకీయ నాయకులు ఒక ఐఏఎస్ ఆఫీసర్నే ఈరోజు ఇలాంటి దీంట్లో ఇరికిచ్చి పెడుతున్నారంటే ఖచ్చితంగా మేము వదలం ఈ విషయాన్ని. దీని వెనకల ఈ ఐఏఎస్ ఆఫీసర్ వెనకల దీనికి ఎవరైతే ప్రోద్బలం చేసిన పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ లిస్టు కూడా బయటికి రాబోతోంది. మేము సిబిఐ ఎంక్వైరీ సెంటర్లో కోరబోతున్నాం. ఖచ్చితంగా ఈ ఎంక్వైరీలో ఆఫీసర్లే కాదు, ఆఫీసర్లు ఎందుకు చేస్తారండి? ఆఫీసర్లకు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల లాభం ఎవరికి? దీనివల్ల లాభం రాజకీయ నాయకులకి. ఏ రాజకీయ నాయకులకి? రూలింగ్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకి. అంటే నువ్వు ఇక్కడ అధికారిని సస్పెండ్ చేసి రాజకీయ నాయకులు సేఫ్ ఉన్నాడు అనుకుంటాడా? చెప్తున్నావు ఇక్కడ డొంక దొరికింది. నెక్స్ట్ దాంట్లో ఉచ్చు బిగించుకునేది రాజకీయ నాయకులు. ఎవరైతే ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ వెనకలు ఉన్నారో అతను ఉచ్చులో బిగించుకుపోతున్నారు. వాళ్ళు ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ ముందు రాజకీయ నాయకులు కాదు, రూలింగ్ పార్టీ కాదు, ఎవరైనా కూడా శిక్షార్హులే అనే విషయాన్ని ఖచ్చితంగా తిరుపతి నుంచి మేము జనసేన తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకెళ్లే విధంగా మా నాయకుల ఆదేశాల ప్రకారం మేము తిరుపతిలో పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. మొత్తం మీద అంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అంటే వాస్తవాలన్నీ బయటకు తీసుకొచ్చి ఎవరెవరు ఈ అక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళపైన పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జనసేన నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కొడితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, తిరుపతి నుంచి.